అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ పర్యాటక కేంద్రంలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు శనివారం అత్యంత ఘనంగా జరిగాయి. జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ ఆదేశాల మేరకు అరకులోయ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎల్ హిమగిరి మహిళా దినోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించారు. మహిళా దినోత్సవ సందర్భంగా స్థానిక పోలీస్ స్టేషన్ నుండి ఎంఆర్ఓ కార్యాలయం వరకు విద్యార్థినులు ర్యాలీ నిర్వహించి మహిళల గొప్పతనంపై ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ప్రముఖ సినీ హీరోలు శివాజీ, ఆలీ పాల్గొని మహిళలకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. అంతేకాకుండా మహిళలు మహారాణులని, ప్రస్తుతం అన్ని రంగాల్లో రాణిస్తూ పురుషులకు సరియైన సవాలు విసురుతున్నారని, మహిళా దినోత్సవ సందర్భంగా వారిని గౌరవించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వారు పిలుపునిచ్చారు. అరకులోయ పోలీస్ శాఖ యువత చెడు మార్గాల వైపు పయనించకుండా గంజాయి, మాదక ద్రవ్యాలపై కూడా అనేక చైతన్య కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని ఈ సందర్భంగా అన్నారు. చెడు వ్యసనాలు బారి నుండి యువత దూరం అయినప్పుడే వారి భవిష్యత్తు బంగారుమయం అవుతుందని వారు తెలియజేశారు. ఈ మహిళా దినోత్సవ వేడుకల్లో పాఠశాల, కళాశాలల విద్యార్థులు, పోలీస్ సిబ్బంది, స్వచ్ఛంద సేవా సంస్థలు ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ మహిళా దినోత్సవ సందర్భంగా ప్రపంచంలో ఉన్న ప్రతి మహిళకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రోజున అరకులో ఒక మానవహారం ఏర్పాటు చేయడం జరిగింది. ఎస్పీ గారి ఆధ్వర్యంలో, అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో. సో అలా ఈ మానవహారంలో పాల్గొనమని మమ్మల్ని ఆహ్వానించారు సిఐ గారు, ఎస్ఐ గారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరీ ముఖ్యంగా ఈ అరకు ప్రాంతంలో జరుగుతున్నటువంటి గాంజా రవాణా మీద ప్రతి ఒక్కళ్ళకి కూడా మాకు కన్సర్న్ ఉందండి. ఎందుకంటే భావితరాల భవిష్యత్తును నాశనం చేసేటటువంటి ఇలాంటి మాఫియాని ఇక్కడి నుంచి తరిమేయాల్సిన బాధ్యత ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి పౌరుడి మీద ఉంది. అలాగే మైదాన ప్రాంతాల నుంచి వచ్చి ఒక అందమైన ఈ అరకుని నాశనం చేయొద్దని, కేవలం తుచ్చమైన డబ్బు కోసం భావితరాల భవిష్యత్తును నాశనం చేయొద్దని కోరుకుంటూ, మీ అందరికీ విన్నవించుకుంటూ, అలాగే పోలీసు వారు చేస్తున్నటువంటి కృషి నిజంగా అభినందనీయం. వాళ్ళు ఈ అరకు ప్రాంతంలో కానివ్వండి, ఈ అల్లూరి సీతారామరాజు జిల్లాలో మన్యం ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి అక్కడక్కడా జరుగుతున్నటువంటి గాంజా సాగు నిర్మూలించడంలో వాళ్ళందరూ కూడా శక్తివంచన లేకుండా పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు, అలాగే అభినందనలు. ముందు ముందు భావితరాల కోసం అందరం పనిచేస్తున్నామని చెప్పే రాజకీయ నాయకులు ఉన్నటువంటి ఈ సమాజంలో పోలీసులకి సహకరించవలసిన బాధ్యత ప్రతి రాజకీయ నాయకుడికి ఉంది. ఎందుకంటే రాజకీయ నాయకులు, పోలీసులు ప్రమేయం లేకుండా ఏ ప్రాంతంలోనూ ఎటువంటి సాగులు జరగవనేది జనానికి ఉండేది ఇంతకుముందు. ఇప్పుడు అలా కాదు. పోలీసు వ్యవస్థ కంప్లీట్గా మారిపోయింది. వాళ్ళు ప్రాణాలకు తెగించి ఈ గాంజా సాగుకి వ్యతిరేకంగా ఫైట్ చేస్తా ఉన్నారు. వాళ్ళందరికీ మనం సహకరించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. సో థ్యాంక్ యూ అండి. మీ అందరినీ ఈరోజు ఈ అరకులో కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. రాజకీయాలకి సంబంధం లేదు, రాజకీయాలు మాట్లాడొద్దు, భావితరాల భవిష్యత్తు గురించి మాట్లాడడం తప్ప ఎక్కడ రాజకీయాల గురించి మాట్లాడాల్సిన అవసరం మాకు లేదు. అలాగే మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి మహిళకు కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈరోజు అరకులో ఈ మహిళా దినోత్సవం రోజున ఎస్పీ గారు, ఎస్ఐ గారు, సిఐ గారు ఆధ్వర్యంలో అద్భుతమైన ర్యాలీ జరిపించారు. సో ఈ ర్యాలీలో మమ్మల్ని అందరినీ పాల్గొనడం చెప్పగానే నాకు చాలా ఆనందిస్తుంది. శివాజీ మనం తీసుకున్న ప్రొడక్షన్లో మూవీ షూటింగ్ జరుగుతుంటే వచ్చి సార్ చేస్తున్నాం, సహకరించాలి అంటే ఇదిగా తప్పకుండా ఉంది, దానికి ఎక్కువ మేము ముందుంటాం అని అరకులో దాదాపు నాకున్న అనుబంధం 45 ఏళ్ళు దాదాపు. ఎందుకంటే 4 స్తంభాలాట ఆ సినిమాకి రావడం జరిగింది. అలాగే ఎప్పుడు చూడడం, ఆ తర్వాత నేను హీరోగా చేసిన సినిమాలు ఉండొచ్చు, ఇలాగ దాదాపు ఒక 100 సినిమాల దాకా అరకులో షూటింగ్ చేయడం జరిగింది. సో ఈ కార్యక్రమంలో ఈ రోజున పాల్గొనడం నిజంగా చాలా ముఖ్యంగా శివాజీ చెప్పినట్టు ఇక్కడ గాంజా గురించి చెప్పడం జరిగింది. ఎందుకంటే లోకల్గా ఉన్నోడు సహకరిస్తేనే దాన్ని మనం అరికట్టగలం. ఎందుకంటే చిన్న పిల్లలు ఆ గంజాకి అలవాటు పడిపోయి వాళ్ళు ఏం చేస్తున్నారు తెలియటం లేదు ఆ మధ్యలో. సో దాన్ని ముందుగా మన ఇంట్లో ఉన్న వాళ్ళే మనం అరికట్టాలి. సో డెఫినెట్గా ఈ అద్భుతమైన ఈ కార్యక్రమంలో ఏదిద్దరూ పాల్గొనడం మాతో పాటు మా స్టార్ మన అందరి దృష్టి ఇటీవలే 90s తను అలాగే డ్రామా జూనియర్స్లో కూడా ఎన్నో అవార్డులు తీసుకున్నారు. సో ఈ సినిమాలో కూడా నేను వచ్చాను. సో 3 రోజుల నుంచి 4 రోజుల దాకా షూటింగ్ చేసుకున్నాను కదా. సో అలాగే ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు డిపార్ట్మెంట్ వాళ్ళకి, అలాగే మీడియా వాళ్ళకి, ఈ
ఇక్కడ ఉన్న లోకల్గా ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళకు కూడా అలాగే మా డామికి కూడా